2 నెలల గ్యాప్, ఆ లోపు వ్యతిరేకతను పోగొట్టుకోవాలి. స్థానిక పోరుకు 2 నెలలు కావాలంటున్న సీఎం రేవంత్ హైకోర్టును పర్మిషన్ అడగడానికి సమాయత్నం. ప్రస్తుతం ప్రభుత్వంపై కనిపిస్తున్న వ్యతిరేకత, ఇంకా తీరని యూరియా కష్టాలు. సీఎం రేవంత్ రెడ్డి గ్రహగతులు బాగోలేవేమో. స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం కుదరడం లేదు. రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేశాక ఇక చకచకా ఎన్నికలకు వెళ్దామనుకున్నారు. అప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పరుగులు పెట్టించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నది తామేనని ఫోకస్ చేసుకున్నారు. ఎటు చూసినా పాజిటివ్ వైబ్స్ కనిపించాయి ఆ సమయంలో. కానీ ఒక్కసారిగా పరిస్థితులు పగబట్టాయి. ఊహించని రీతిలో యూరియా కష్టం వచ్చిపడింది. రైతు రోడ్డెక్కాల్సిన పరిస్థితి. ప్రతి రైతు ప్రభుత్వాన్ని తిట్టుకోవడమే. దాదాపు 10 ఏళ్ల తర్వాత యూరియా కోసం లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. అప్పుడెప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు ఈ పరిస్థితి చూశారు. మళ్ళీ ఇన్నాళ్లకు రేవంత్ రెడ్డి హయాంలో యూరియా కష్టం చూశారు అన్నదాతలు. ఆ వెంటనే భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రైతు పరిస్థితి దారుణంగా తయారైంది. వాళ్ళందరికీ అర్జెంటుగా పరిహారం ఇస్తే గాని శాంతించరు. ఓవైపు యూరియా కొరత, మరోవైపు వరదలు మిగిల్చిన నష్టం. ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులే మెజారిటీ ఓటర్లు. వాళ్ల మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం. అందుకే మరో 2 నెలలు ఎన్నికలు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. అటు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా కొలిక్కి రావడం లేదు. అసెంబ్లీలో చేసిన బిల్లులు చట్టరూపంలోకి రాలేదు. పంపించిన బిల్లులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఈలోపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చి కూర్చున్నారు. సో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాం, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నామని కోర్టుకు కనిపించేలా వ్యూహాత్మకంగా కదులుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ అసలు ఉద్దేశం మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్లు మరో 2 నెలలు వాయిదా కావాలనే. వచ్చే 2-3 రోజుల్లో మంత్రులతో సమావేశం కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టైం కూడా లేదు. అందులోనూ దసరా పండగ. ఈ కారణాలన్నీ చూపించి ఎన్నికలకు మరో 2 నెలల వ్యవధి అడగాలనుకుంటున్నారు. ఎటు తిరిగి ఎన్నికలను పోస్ట్ పోన్ చేయడమే సీఎం రేవంత్ రెడ్డికి కావాల్సింది. అయితే భారత చైతన్య యువజన పార్టీ ముందుగా తెలంగాణలో యూరియా కొరత పూర్తిగా తీర్చేయాలని డిమాండ్ చేస్తోంది. వరదలతో నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం ఇవ్వాలని అడుగుతోంది. రాజకీయ లబ్ధి కోణంలో స్థానిక సంస్థల ఎన్నికలను చూడొద్దని హితవు పలుకుతోంది భారత చైతన్య యువజన పార్టీ.